పోస్ట్ జాసఫ్ వెళ్ళరా? ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోతానంటయ్యా. పండగ మామూలు ఎక్కలేదా? కావాలండి. మీది పెద్దవాడే కదా? పెద్దవాడేనండి. అక్కడ మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంతా అక్కడే, నేను తప్ప. నాకు నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా. ఏంటండి? మీ వాళ్ళకి ఉత్తరం రాసి అక్కడ శరభయ్య అనే మనిషి చచ్చిపోయాడని అర్జెంటుగా బయలుదేరి రావాలని ఓ టెలిగ్రామ్ తెప్పించాలి. ఆయన ఎవరండి? నీ బాబు. నీకెందుకు చెప్పిన పని చేయొచ్చు కదా. అతను మా వియ్యం కూడా అతను చచ్చిపోవడం నాకు అవసరం సరిపోయిందా? బాబు బతుకునే చెప్పేస్తారేటండి. ఆయన ఏళ్ళు నడిచిన 7 సంవత్సరాలు ఉన్నారు కానీ అల్లుడు వలసని 70 ఏళ్ళు వాడిని వదిలించుకోలేక నేను చూస్తున్నాను. చెప్పిన పని చేయి. మరి టెలిగ్రామ్ డబ్బులు అండి ఇచ్చాను కదా. రూపాయి టెలిగ్రామ్ గ్రామ్ కూడా రాదండి. ఓ 10 రూపాయలు ఇవ్వండి. ఆ నోటిలా ఇచ్చేయి. అది ఇచ్చేయి. ఇది రామాలు, అది టెలిగ్రామ్. వస్తా. నువ్వు పోస్ట్ మ్యాన్ కదా మార్వాడి. వచ్చేసావా రాధ? నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు రాధ? ఎక్కడికి వెళ్ళావు? మీరు లేకుండా నేను బతకలేదండి, అందుకే తిరిగి వచ్చేసాను. రాధ, నాకు నువ్వు లక్ష్మి ఇద్దరు 2 కళ్ళు. నీ విషయం ఆవిడతో చెప్పలేక, ఆ విషయం నీతో చెప్పలేక ఇద్దరి మధ్య ఎంతో నలిగిపోతున్నాను. నువ్వేమో నాతో చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు. అటు లక్ష్మి చూస్తే నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయేట్టు కనిపిస్తోంది. ఆమె కడుపులో తిరుగుతున్నది బల్లని తెలియక నాకు వంశోత్తరు కూడా పట్టబోతున్నాను భ్రమపడి కళల్లో కరిగిపోతూ కళల్లో తేలిపోతుంది. లక్ష్మికి ఏమైందండి? క్యాన్సర్. అవును రాధ, లక్ష్మి క్షణక్షణం మృత్యువు కబళించేస్తోంది. ఈ కౌకిల్లో తలదాచుకున్న గుండె పరుగు తగ్గే వరకు తనివితే రాయడవాలనుంది. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, నన్ను ఒంటరి చేయొద్దు. ఈ జీవితంలో మహాసముద్రాన్ని నీ తోడు లేకుండా నేదలేను రాత, నీ తోడు లేకుండా నేదలేను. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. రాధా, రాధా. ఏమిటండి, రాధ కల్లో కనిపించిందా? లేదు లేదు. మీరు పైకి చెప్పకపోయినా మీ మనసు నాకు తెలుసండి. పడుకోండి. నాన్నగారు. లక్ష్మి, నువ్వెందుకు మా కిందకి దిగొస్తున్నావు? నన్ను పిలిస్తే నేనే వచ్చేవాడిగా. అసలే నువ్వు బట్టి మనిషి కూడా కాదు. ఏం కావాలమ్మా? నాన్న, నేనేదైనా సహించగలను గాని నా భర్త మొహంలో విషాదాన్ని మాత్రం భరించలేను. ఇప్పుడు ఏం జరిగిందమ్మా? జరగబోయేది ఆపడానికే నాన్న. మీరు వెంటనే రాధ జాడ తెలుసుకోండి. అమ్మా, సాగర మథనంలో హాలాహలం తర్వాతే అమృతం పుట్టింది. జీవిత మథనంలో పుట్టిన విషాన్ని నేను దిగమింగగలను నాన్న. ఆ అమృతమూర్తి ఎక్కడున్నా సరే తీసుకురండి. నీ భర్త సుఖం కోసం నువ్వు ఈ త్యాగం చేస్తున్నావా అమ్మా? త్యాగం కాదు నాన్న, రాధకి నా వల్ల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే వరకు నా మనసుకి శాంతి లేదు. ఆమె ఎక్కడున్నా సరే మీరు వెతికి తీసుకురండి. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. పదమ్మా. టెలిగ్రామ్ ఇంకా రాలేదు. ఆ జోసఫ్ గారు 10 రూపాయలు కొట్టేసిన పంగనామాలు పెట్టలేదు కదా. టెలిగ్రామ్ సార్. ఏమిటి టెలిగ్రామా? మీరే చెప్పారు కదా. ఓ సంగం పడండి. పరమేశ, ఎంత ఘోరం జరిగిపోయిందిరా బాబు. ఏమిటి మామయ్య, ఏం జరిగింది? ఈ ప్రపంచంలో ఎవరికి రాని కష్టం నీ ఒక్కడికే రావాలరా. ఈ నష్టం నీకే జరిగేరా బాబు. అతనేం జరిగిందో చెప్పవయ్యా. మామయ్య చెప్పండి. ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అమ్మా అలివేలు, మనమంతా కట్టకట్టుగా ఏడిచినా పోను మా వీంకుడు గారు. మీ నాన్నరా శరభై తిరిగి వస్తాడా?
పరమేశ నువ్వు ఏడుస్తే మీ నాన్న తిరిగి వస్తాడా? ఇంటికి పెద్దవాడివి, కర్మకాండ నువ్వు చేయాలరా. బయలుదేరరా. నేనంత కర్కోటకుడిని కరుక్కుని గెలవాడిని కాదురా. 300 రూపాయలు ఇస్తాను, తీసుకెళ్లి జరగాల్సింది నడిపించు. ఇవ్వాలా? అమ్మాయి వెళ్ళకపోతే కోడలు రాలేదని నలుగురు ఆడిపోసుకోరు. దూరం మీవే శవాన్ని చూస్తే జడుచుకుంటుంది. నువ్వు బయలుదేరా, రైలుకి టైం అయిపోతుంది. వెనక నుంచి మేము వస్తాం. నువ్వు బతికే ఉన్నావా? చూడడానికి శరభయ్య దెయ్యం రూపంలో వచ్చింది. ఏమిటి ఏమిటి అందరూ దెయ్యాన్ని చూస్తున్నారు? అయితే మీరు నిజంగా దెయ్యం కదా మావయ్య? కాదు, సాక్షాత్తు మా నాన్న. నువ్వు చచ్చిపోయిన టెలిగ్రామ్ వచ్చిందా? అదెవరిచ్చారు? ఎవరో అడ్డగారిదా? సరే నేను ఇచ్చిన టెలిగ్రామ్ అది చూసుకునే కదా రెక్కలు కట్టుకొచ్చాను. ఏంట్రా నువ్వు టెలిగ్రామ్? డబ్బులకు ఇబ్బందిగా ఉందని మా నాన్న లెటర్ రాస్తే వచ్చి పట్టుకెళ్ళమని నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. ఇదా నాన్న? అన్యాయం రా. ఏది అన్యాయం? మా నాన్న చచ్చిపోయినట్టు నువ్వు టెలిగ్రామ్ ఇప్పించడం న్యాయమా? ఏమిటి అన్నయ్య గారు చనిపోయినట్టు టెలిగ్రామ్ ఇచ్చేది నువ్వా? నీ పాడుబుద్ధి మీద పేడ నీళ్ళు గల్లా. వీటి కానిస్టేబుల్ అయ్యండి అందరినీ సరైన మార్గంలో నడిపించాల్సింది పోయి రాంగ్ రూట్ పట్టిస్తున్నావు అనమాట. ఒక స్ట్రాంగ్ డోస్ ఇస్తే గానీ నీకు సరైన బుద్ధి రాదు. ఈ రోజు నుంచి నేను కూడా ఇక్కడే ఉండి నీ గర్వం శాంతం అణుస్తాను. నీ సర్వస్వం నా కొడుకే చెందేలాగా చూస్తాను. రే పరమేశ్వరం, నువ్వు కూడా ఇక్కడే ఉంటావా? అదిగో ఆ గేట్ లో ఆటో రిక్షా వెయిట్ చేస్తుంది. అనుకో 10 రూపాయలు ఇచ్చి పంపించు. అల్లుడు కాదు, ఇల్లుడు. ఇప్పటి నుంచి ఆమెకు అప్పుడప్పుడు హై టెంపరేచర్ వస్తుంది. మగత కమ్ముతూ ఉంటుంది. ఒళ్ళంతా చెమటలు పడుతుంటాయి. ఏమండి, మీకు ఇవాళ తీరికే కదా, నన్ను కాస్త బయటికి తీసుకెళ్ళండి. నువ్వు బెడ్ పై నుంచి కదలకూడదని డాక్టర్ గారు చెప్పిన మాట మర్చిపోయావా? మర్చిపోవడం కాదండి, 24 గంటలు ఇలా పడుకొని ఉండడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు తెలియదండి. పైగా ఏమిటి లక్ష్మి, మాట మధ్యలో ఆఫ్ చేసేవి? నేను కదలకుండా పడుకున్నా వీడొక్క క్షణం ఊరుకోవడం లేదు. ఎలా కదులుతున్నాడో చూడండి. పుట్టక ముందే ఎంత అల్లరి చేస్తున్నాడో చెప్పలేం. వాడి చిట్టి చిట్టి కాళ్ళతో ఎలా తంతున్నాడో చూడండి. చూడండి, వీడిప్పుడైనా నింత వేధిస్తున్నాడే. పుట్టాక ఇల్లంతా అల్లరితో ఒక్కొలికి తీసుకొచ్చేలా ఉన్నాడు. అప్పుడు నా వల్ల కాదు, మీరెత్తుకొని ఆడించాల్సిందే. లక్ష్మి, లక్ష్మి, నువ్వు వేసుకున్న ఆశల పందిరి చూస్తూ ఉంటే మీరు ఆనందంతో ఎంత పొంగిపోతున్నారో నాకు తెలుసండి. సిగ్గు విడిచి అడుగుతున్నాను అనుకోకపోతే నాతో చిన్న కోరిక చెల్లించండి. చెప్పు లక్ష్మి, నువ్వేమడిగినా చేస్తాను. నీకు తీరని కోరికంటే మిగల్చను. తొలిసారి కడుపుతో ఉన్న వాళ్ళకి పుట్టింటి వాళ్ళు ఎంతో ముచ్చటగా సీమంతం చేస్తుంటారు. మా అమ్మకి ఉట్టి ఆర్భాటం ఆరాటమే తప్ప ఆ చాసే ఉండరు. మీరు నాకు భర్తే కాదు, తల్లి తండ్రి దైవం అన్నీ మీరే. మీ చేత్తో సీమంతం చేయించుకోవాలందండి. నా ముచ్చట తీర్చరు. అలాగే లక్ష్మి. ఏమిటి శ్రీమంతమా? నాకు తెలియకుండా నా బిడ్డకి శ్రీమంతమా? నేను ఇంకా బతికే ఉన్నానన్న సంగతి మర్చిపోయారా? వచ్చి నీ మూర్ఖత్వం పాడుగాను. ఈ సీమంతం జరిగే వరకు కాస్త నోరెత్తకై. నోరెత్తకుండా ఉండడానికి ఇవి మీ పొలాలు పంటల విషయాలు కావు. నా కన్న బిడ్డ కడుపు పండబోయే సమయం. ఇదే సీమంతం 5వ నెలలో చేద్దామండి అంటే అబ్బే ఇవన్నీ పల్లెటూరాచారాలు, ఇవి పట్టణవాసంలో బాగుండవు అన్నారు. ఇప్పుడు
ఈ సీమంతం అయిన వాళ్ళని ఊళ్ళో ముత్తైదులైనా పిలవకుండా దొంగతాటుగా అల్లుడు మామ కలిసి ఎందుకు చేస్తున్నారు నాకు తేల్చి చెప్పండి. ఏమని చెప్పమంటావే? దాని కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదు గడ్డ అని చెప్పమంటావా? అది ఆట్టే కాలం బతకదని చెప్పమంటావా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమండి నిజమేనా? నిజమా? అయ్యో అయ్యో తల్లి లక్ష్మి, అయ్యో అందుకేనే ఇది వింటే నువ్వు గుండె పగిలి ఏడుస్తావని, అది కనుక వింటే ఈ 4 రోజులు కూడా బ్రతకలేదు. అత్తయ్య, కన్న తల్లి కడుపు తిప్పి నాకు తెలుసు. అందుకే ఈ విషయాన్ని మీకు తెలియకుండా దాచాం. మాకెవరికి ఇష్టం లేకపోయినా లక్ష్మి ఆఖరి కొడుకు కాబట్టి ఈ సీమంతం చేయవలసిన అవసరం ఏర్పడింది. అవునమ్మా, మనం చేయగలిగింది ఏమీ లేదు. కళ్ళ ముందు జరుగుతున్న చూస్తూ ఉంటాం తప్ప. కన్న బిడ్డ చావు కళ్ళారా చూసాకన్నా గోడ్రాలైనా బాగుండేదిరా దేవుడా. లక్ష్మికి అసలు నిజం తెలుస్తుంది. ఈ ఆఖరి రోజులు కూడా ఆమె మనశ్శాంతి లేకుండా పోతుంది. నా మాట కదండి, సీమంతానికి అన్ని ఏర్పాట్లు